వెల్కమ్ టు మూవీ కాంప్లెక్స్. ద యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తుంటే మైండ్ పోతుంది భయ్య. రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ అండ్ లోకేష్ కనకరాజ్తో ఒక మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాడు. అలాగే సలార్ 2, కల్కి 2 కూడా లైన్లో ఉన్నాయి. అవి వచ్చే అవకాశం లేదు, చాలా టైం పడుతుంది వాటికి. సో ప్రస్తుతానికి అయితే అందరి చూపంతో రాజాసాబ్ మీదే. ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి ఈ మూవీ ఏప్రిల్ 24కే రావాల్సింది, కానీ విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండడంతో మూవీ రిలీజ్కి లేట్ అవుతుంది. అయితే మొదటగా ఈ మూవీ టీజర్ గురించి అయితే మోస్ట్లీ వెయిట్ చేస్తున్నారు భయ్య. మరి మీకు దాని గురించి అప్డేట్ తెచ్చేసాను. దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. రాజాసాబ్ హర్రర్ కామెడీ థ్రిల్లర్గా ఈ మూవీ రాబోతుంది. మారుతి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీ టీజర్ని మే నెలలో 2nd వీక్ ఆర్ 3rd వీక్లో రిలీజ్ చేయడానికి మూవీ టీం ప్లాన్ చేస్తున్నారంట. సో ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ అంతేకాదు, ఈ మూవీ సెప్టెంబర్లో ఆర్ అక్టోబర్లో పక్కాగా రిలీజ్ అవుతుంది, నో డౌట్ అందులో. అయితే ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్యాన్ ఇండియా రేంజ్ ఉన్న హీరో హర్రర్ మూవీ చేస్తున్నాడంటే జనాల్లో క్యూరియాసిటీ అనేది ఓ రేంజ్లో ఉంటుంది. మరి మారుతి ఏం ప్లాన్ చేస్తాడో తెలియదు, కానీ తన స్టోరీతో ప్రభాస్ని ఇంప్రెస్ చేశాడంటే మూవీ ఏ రేంజ్లో ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే మాస్ సినిమాలు తీసే ప్రభాస్ అన్న ఫస్ట్ టైం హర్రర్ జోనల్లో మూవీ చేస్తుండడంతో ఆడియన్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అందుకే ఈ మూవీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అండ్ ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 300 కోట్లు ఇస్తామని బీజేఎం ఇస్తున్నాడు. అండ్ ఈ మూవీ మీద మరింత హైప్ రావాలంటే వచ్చే టీజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే రాజాసాబ్ టీజర్ మన ముందుకు వచ్చేస్తుంది. సో ఇది గైస్, మరి ఈ మూవీ టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందో కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పండి.